క్షమించు చెల్లి. ఈ రోజుతో అతని ఆయువు సరే. ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు, తెంచేసి నాతో తీసుకుపోతున్నాను. ఇప్పుడు నా ప్రేమ శక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది. ఇంక నాకు తిరుగులేదు, తిరుగులేదు, తిరుగే లేదు, తిరుగే లేదు, లేదు. అసరా రుదిరా అఘోరా మకరా జంజరా నూరుగుడ్లో వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారే. ఎవరయ్యా నువ్వు? ఎవరా? అర్రే అర్రెర్రెర్రె, నోరు సంభాళించుకోండి. ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాల బొగత. ఏమనుకోకు, ఎట్టకారం కాదాళ్ళు ఎర్రితను. ఎవరైతే భూతాలు గీతాలు అంటాడేంటి? ఇదిగో అల్లుడు, ఆ చిన్న శవం వెళ్తా వెదిలేసిన ఎయ్యికి పైగా భూతాలు ఇంటి దూలాలన్నట్టుగా వెళ్లాడుతున్నాయంట. వాటిని నేరించేయడానికి ఈ నట్టుకొచ్చాను. ముందు అతని ఇక్కడి నుంచి పంపించాయి. సద్దు, అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి. మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి. వినో, వినబడలా? వినబడలేదా కోశ? అవును. ఈ ఒక్క రోజుకి నా మాట వినండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ ఒక్క రోజు గడిస్తే చాలు. దయచేసి నా మాట వినండి. ఏంటి నీ గోల? మళ్ళీ మొదలు పెట్టావా? ఎవరి మాట వినొద్దంటావేంటి? నీ మాట వినాలా? నువ్వు వద్దని చెప్పావు కాబట్టి అతని మాట వింటాను. అదే మరి, ఈ భూతాలు నేను నుదుటి పొట్టులో కనపడుతున్నాయి. పేకల మీదకి వచ్చినప్పుడు సర్దుకోవాలి. మరి పెట్టాలంటే చెప్తున్నాను. నా మాటిని పద లోపలికి బావా చెల్లిపోతే ఎవరు చెప్పండి. అలా మారం చేసుకుంటున్నాడు. మాట్లాడి బావా, లోపలికి తలుపులు నడండి. చెప్పండి. నీకిక ఏ అడ్డు లేకుండా చేస్తా. అసరా చూడు, ఇలాంటివంటే నాకు చాలా అసహ్యం. నీ మీద నమ్మకంతో నేను ఒప్పుకోలేదు, దాని మీద కోపంతో సరే అన్నాను. అసలు ఎందుకు అది ఇలా అయిపోయింది? ముందు దాన్ని బాగు చేయడానికి ఏమైనా చేయి, అప్పుడు నమ్ముతాను. అలాగే నీ భార్య బాగుపడాలంటే నేను చెప్పిన మంత్రం చెప్పు. నా మాట వినండి. వద్దండి, వద్దు. అరోరా అప్రదా, అరోరా అప్రదా. వద్దండి. వృక్షిక పరాకర్ష, వృక్షిక పరాకర్ష. బిల్లుడి ధుమాకే ప్రవేశ, బిల్లుడి ధుమాకే ప్రవేశ. దుర్గనక, దుర్గనక, రుచికేడ, రుచికేడ, అభర, అభర, వికృత, వికృత, సోటప్రకే, సోటప్రకే. ఏంట్రా ఏంట్రా ఈ అవతారం? నీకేమైనా దయ్యం పట్టిందా? అవతల వదిలిన గదిలో పెట్టి హింసిస్తుంటే నువ్వు ఇక్కడ సోచ్ చెప్పించుకుంటున్నావా? మాట్లాడవేంట్రా? అర్రే అర్రెర్రెర్రె,
ఏ భూతాన్ని వదిలేవో కాని బొగత ఇంకీడు మా అమ్మాయితో పెళ్లి కాదంట. అర్రే రాజయ్ నేను రాజయ్ నేను రాజయ్ ఎక్కడ రాజయ్ నేను రాజయ్ రాజుగారు వచ్చారు. మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేస్తాను, శ్మశానంలో చేస్తాను, కట్టె పొలం చదివిస్తాను, కాష్టాలు కట్టడం ఇస్తాను, గుడు 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 గుడ్లు సంబర్ 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 సంకరా. మనిషి అయితే ఆడు లేడని చెప్పండి, ఎలనైతే ఆడు పోయాడని చెప్పండి. డప్పు సిరిగింది. వివేక్, ఆహా, నా కోరిక తీరడానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. నాతో వస్తావా? నీకోసం చచ్చిపోతాను. తీసుకెళ్ళు, మీకిక ఏ అడ్డు లేదు. అతని చావు నుంచి ఆత్మ పుట్టిన వెంటనే మీ రెండు ఆత్మలు నాలో చేరాలి. నన్ను ప్రచండాన్ని చెయ్యాలి, ప్రళయాన్ని చెయ్యాలి, పరమాత్మని చెయ్యాలి. తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. చావైపోండి, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఆ త్రినేత్రం కూడా ఏమీ చెయ్యలేదు. తీసుకెళ్ళు. శ్రీశైల భ్రమరాంబిక కదలిరా, శ్రీలంకలోనున్న శాంకరి తరలిరా, జ్వాలాముఖిని వెలుగు వైష్ణవి ప్రత్యున్నమునయున్న శృంగళ, ఆలంపురి జోగులాంబ, ఆపురి మహాలక్ష్మి, ఆపురపురి ఏకవీర, దీపికాపురి పురోహితిక. ఉజ్జయిని మాంకాళి, మైసూరు చాముండి, కంచి కామాక్షి, ఓడ్యాన గిరిజ, దయా మంగళ గౌరి, ప్రయాగ మాధవి, కాశీ విశాలాక్షి, కాశ్మీర సరస్వతి, మహిత ద్రాక్షారామ మాణిక్యాంబ, హరిద్వార వాసిని కామరూప, శివమెత్తి శీఘ్రమే కదలిరారే, కదలిరారే, కదలిరారే. బ్రహ్మాండ దేవతల సృష్టించు ఓం శక్తి, అఖిల శక్తుల పిలిచే ఈ ఆదిశక్తి, నవదుర్గల గుండెలే చల్లుమని పులకింప, 14 భువనాలు దశ దిశలు రక్షింప. పరమశలను తానే ఆవాహనం చేసి 20 హస్తాల విశ్వహారతి ఇచ్చి, అద్భుతమైన ఈ దృశ్యమును చూసి జయ జయ ధ్వానాలు చేసి వేదాలు, కైలాస వైకుంఠ బ్రహ్మలోకాలు. ఈ జ్యోతి ఆవిర్భవం ముందు వేళ నవశక్తి మండలం కాంతి రేఖలు చిమ్మ, దశావతారాలు ఏకావతారమై శ్రీ నారసింహుడే కదిలేను, ఏకాదశావతారమై, ఏకాదశావతారమై, ఏకాదశావతారమై. శివనాగరాజా, ఏమి ఆజ్ఞదేవి? ఆ దుర్మార్గుడు
దైవశక్తి కూడా చొరబెడలేని ప్రేత గీత సృష్టించాడు. ఆ గీతను భూగర్భంలో కూడా చొరబడే నువ్వే దాటగలవు. ఈ నరసింహరక్షను వెంటనే విజయకు నువ్వే అందించు నాగరాజా. అటులనే ఆదిశక్తి. విజయ, విజయ, లేమ్మా. నీ భర్తని అరుణ ప్రేతాత్మ మృత్యువు ఒడిలోకి తీసుకుపోతోంది. శక్తివంతులు మీరాదుకోలేరా నాగరాజా? ఆ క్షుద్ర మాంత్రికుడు అరుణకు తోడై ఈ పొలిమేర చుట్టూ దేవతలు కూడా దాటలేని వికృత రేఖ గీశాడు. ఇదిగో రక్ష, నరసింహ రక్ష. దీన్ని నీ చేతులతో నీ భర్తకు కడితేనే అరుణ విలయం నుండి బ్రతుకుతాడు. వెళ్ళు. నా మాట వినండి. ఏమండి? ఏమండి? వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఏమండి? నా మాట వినండి. ఏమండి? ఏమండి? నా మాట వినండి. వెళ్ళొద్దు. ఏమండి? వెళ్ళొద్దు. ఏమండి? వద్దండి. ఏమండి? ఏమండి? వద్దండి. ఏమండి? ఆగండి. రా వివేక్, నాతో రా. ఏమండి? అసరా పసిమి నాగశక్తి అంతమందించే నరసింహరాశి అడ్డం ఏగే రాశి చక్రంలో నీ ప్రేత శక్తికి కాలం చెల్లిపోయే సమయం దగ్గర పడే ఆ దైవ శక్తిని గెలిచే భూత శక్తి నాలో చాలకుంటే నీ ఆత్మశక్తి నాలో కలిస్తే నా శక్తి దేవుళ్ళ శక్తిని మించిపోతుంది. దేన్నైనా సాధిస్తాను. ఆ సూర్యుడు అస్తమిస్తే నీ చేతిలో ఏమీ ఉండదు. ఇక అతన్ని పొందలేవు. నాలో చేరు. రా రా, ఇక ఆలోచించకు. రా. ఇది ప్రేతాత్మగా నీకు మిగిలిన ఆఖరి క్షణం. అతని ఆత్మ నీకు దక్కాలంటే రా రా. ఆ రక్షని తాకి తెంపే శక్తి నాకివ్వు. అతన్ని దక్కించుకునే అవకాశం నీకిస్తాను. నాలో చేరు. రా.
శిఖరాలు కోరలై ఉద్భవించావయ్య ఉగ్ర నరసింహ. జలధి ప్రభంజనం ఆగ్రహం మైనేక రోష నిశ్వాసమే వాయుగుండము కాగా రోదసి కుహరాలు మార్మోగు గర్జనలా 16 బాహువుల బ్రహ్మాండ మూర్తివై కాల మృత్యువునే ఖడ్గముగా దాల్చి లోక భీకర తీవ్ర శూలమునే పట్టి గాఢాంధకారము పాశముగా చేసి చక్రాంతకమైన చక్రము చేపట్టి దశదిశాంతం నెల్ల దత్తవెళ్ళి పోవ సప్తర్షి మండలం సంస్కృతులు చేయంగా అంతర్బహిర్వ్యాప్త శుంభ ప్రదీప్తితో ఆద్యంతరాహిత్య శక్తి తత్వముతో రౌద్ర నేత్రాలతో వృక్ష వీక్షణతో సత్య ప్రకాశమై సర్వత్ర వ్యాప్తమై దుష్టాప క్షుద్రాత్ముని చీల్చి చండాడరా రాక్షసమ్మో దుష్టవృత్తిన్ హరించరా స్వార్థ పైశాచికత్వము మర్దించరారా ధర్మ సంరక్షణ సింహావతారా సద్భక్తులను ప్రోవ శాంతించు స్వామి నమస్తే నమస్తే విశ్వ నరసింహ నమస్తే నమస్తే లక్ష్మీ నృసింహ నమస్తే యాదగిరి లక్ష్మీ నృసింహ ప్రేమ కోసం పోరాడాలి, దానికోసం అంతమైపోవాలి. అరాజక శక్తులతో చేరడం నువ్వు చేసిన తప్పు. మన్మథుడు భస్మమైనా, దక్షయజ్ఞంలో దాక్షాయిని ఆహుతైనా లోక కళ్యాణం కోసం, ప్రేమ కోసమే కాని మారణ హోమం కోసం కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళు. మరో జన్మలోనైనా నీ ప్రేమ గెలుస్తుంది. వెళ్ళు. నేను వివేకనాథం లేను. గాలిగానైనా సరే అతని చుట్టూ ఉండనివ్వండి, మన్నుగానైనా సరే అతని కాళ్ల దగ్గర ఉండనివ్వండి. ఆయువు తీరిన వాళ్ళని చిరంజీవులుగా చేసిన మీరు ఊహగానైనా సరే నా ప్రేమని అతనితో బతకనివ్వండి. బతకనివ్వండి, బతకనివ్వండి. విజయ, విజయ, లే. మీ చెడు దినాలు చేటుకాలంలో కలిసిపోయాయి. నరప్రేతాలు నరసింహుడి ప్రళయాగ్నిలో మాడి మసిలిపోయాయి. ఇక ఏ దుష్ట శక్తి మీకు అడ్డురాదు. చెడుకాలమనేది మీ జీవితంలోనే లేదు. ఈ మొక్క మీ ఆనందం మధ్య రోజుకో పువ్వు పూస్తుంది. ప్రతిరోజు మీ నవ్వుల మధ్య ఈ పువ్వుని నీ తల్లో పెట్టుకో. అరుణ మనసు మీ మధ్య ఆనందం పంచుకుంటుంది.